ఈ వర్క్ చాలా ఈజీ అనమాట. కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయగలుగుతారు. ఫస్ట్ అయితే డిజైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫ్రీ హ్యాండ్తో వైట్ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను. ఈ మార్కర్, ఈ పెన్సిల్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్యాన్సీలో కానీ మగ్గం మెటీరియల్ షాప్లో కానీ ఈజీగా దొరుకుతుంది వైట్ పెన్సిల్ అంటే గ్లాస్ మార్కర్ అంటే. వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం 2 వరుసలు ఎక్కించుకోవాలి. గోల్డెన్ దారం తీసుకున్నాను. ఇది 2 వరుసలు నీటిలోకి ఎక్కిస్తే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసలు వదిలేసుకొని 2 వరుసల దగ్గర 3 వేసుకోవాలి. నేను వేసిన డిజైన్కి అవుట్లైన్ కుట్టేసుకోవాలి. స్టార్టింగు మిడిల్లో నుంచి స్టార్ట్ చేశాను. ఒకవైపు కుట్టిన తర్వాత ఇంకొక వైపు కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఈ లైన్స్ కుట్టుకోవాలి. కాడ కుట్టుతో కుడుతున్నాను. బేసిక్ స్టిచెస్తో వేసే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈజీగా వేసుకోవచ్చు. ఈజీ డిజైన్సే అన్నీ కూడా ఫ్రీ హ్యాండ్తో వేసుకునే డిజైన్స్ అయితే ఉన్నాయి. ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మిర్రర్ వర్క్ కూడా ఈజీగా చేసుకోవాలన్నా కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. స్టిచ్డ్ బ్లౌజ్ మీద కూడా వేసిన డిజైన్స్ ఉన్నాయి. ఒక సైడ్ కుట్టేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. 2 లైన్స్ కింద కుట్టేసుకున్న తర్వాత ఈ మిడిల్లో డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ కూడా సేమ్ స్టిచ్తోనే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ ఉంది కాబట్టి షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఎలాగైతే డ్రా చేసామో అలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడటానికి ఇలా కనిపిస్తుంది కానీ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ తిప్పేసుకుని వెనక వైపు 3 వేసేసుకోవాలి. ఈ థ్రెడ్తో పని లేదు ఇంకా. నెక్స్ట్ ఇంకొక సిల్క్ దారం, ఇది కూడా నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 4 వరుసల దారంతో కుడుతున్నాను. రింగ్ నాట్తో వేస్తున్నాను అనమాట. ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తుంది ఈ వర్క్. అంటే నాట్ స్టిచ్లో అయితే మనం పూర్తిగా నాట్ పడే వరకు కూడా పట్టుకునే ఉంటాం కదా, ఇక్కడైతే కొంచెం లూజ్ చేస్తాం అనమాట. ఈ విధంగా చేయడం వల్ల రింగ్ పడుతుంది. ఈ స్టిచ్తో కూడా చాలా డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం చూపిస్తాను. ఫ్లవర్ వర్క్ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా దగ్గరగా వచ్చేలాగా మొత్తం అన్నీ ఎంబోజ్ అయ్యే విధంగా వేసుకుంటూ రావాలి రింగ్స్. నెక్స్ట్ ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ చివరిలో ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూతో వీడియోలో చూపించినట్టు డాట్స్ కింద పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం స్టిక్ చేసేసుకుందాం. ఇలా కంటిన్యూగా డిజైన్ వేసుకుంటూ సింపుల్గా మొత్తం నెక్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు. ముందు ఎలాగైతే వేసుకున్నామో అలానే సేమ్ ఆ డిజైన్ చూసుకుంటూ వేసేసుకోవడమే. ఈక్వల్ గ్యాప్తో వేసుకోండి, అన్ని ఈక్వల్గా వస్తాయి. ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది వీడియో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.